ప్రపంచంలోకి అడుగు పెడతా ఉన్నారు. ఇప్పటి వరకు చదువు, తల్లిదండ్రులు మనల్ని ముందుకు నడిపిస్తూ వారి ఆర్థిక సంపాదనతో విద్యా వ్యవస్థల్లో చదివిస్తూ భవిష్యత్తులో మీరు స్థిరపడటానికి, తద్వారా వారికి, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా మీ మేధస్సుతో ఉపయోగపడాలని వారి కలలు కన్నటువంటి కోరికని నిజం చేయడం కోసం ఈరోజు సర్టిఫికేట్స్ తీసుకొని ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టిపోతా ఉన్నారు. ఇది మీ జీవితానికి, మీరు భవిష్యత్తులో సాధించే విజయాలకి ఒక గొప్ప మైలురాయి అవుతుంది. అటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి రోజు మీ అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. మీరు చదువుకున్న ఈ సర్టిఫికేట్స్ ద్వారా వచ్చినటువంటి మేధస్సుతో మీరు ఏ స్థానంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ప్రతి క్షణం, ప్రతి నిమిషం మీ స్థాయి, మీ హోదా మీతో పాటు 10 మందికి ఉపయోగపడేటట్టుగా మీ జీవితాన్ని మలుచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గొప్ప విషయం ఏంటంటే, ఒక్కడిగా మనం బతకడం పెద్ద గొప్ప విషయం కాదు. మనం బతుకుతూ 10 మందిని బతికించడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే మనం ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావటానికి ఎదుటి వాళ్ళను ఓడించి గెలవడం ఒకటే ముఖ్యం కాదు. ఓడించడం చాలా తేలిక, కానీ ఎదుటి వాళ్ళ మనసుని గెలవడం అనేది చాలా గొప్ప విషయం. ఎంతమందిని మనం వాళ్ళ మనసుని మనం గెలుస్తూ ఉన్నాం, ఒక టీమ్ స్పిరిట్తో ఎంతమందిని మనతో పాటు తీసుకొని పోగలుగుతున్నాం అనేటువంటి ఆలోచన వ్యాప్తి చేయాలని చెప్పి ఆలోచనతో విద్యా నికేతన్ ఇక్కడ ప్రారంభించి ఒక స్కూల్ నుంచి యూనివర్సిటీ స్థాయికి తీసుకొచ్చినటువంటి గొప్ప జీవితం మోహన్ బాబు గారిది. ఎందుకంటే పట్టుదల ఉంటే ఏది సాధించలేని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం నిదర్శనం కానీ ఉదాహరణ కానీ అవసరం. అందుకే వారి జీవితం కేవలం నటుడికే కాదు, జీవితంలో అనేక రంగాల్లో నైపుణ్యం సాధించి తద్వారా మొట్టమొదటి స్థానానికి చేరాలనుకునేటువంటి వాళ్ళందరికీ మోహన్ బాబు గారి జీవితం ఒక యూనివర్సిటీ లాంటిదని నేను భావిస్తా ఉన్నాను. విద్యారంగానికి సంబంధించిన వ్యవస్థలు పెట్టడం అంటే కేవలం దాంట్లో ఏదో వ్యాపారం చేసుకోవడం ఒకటే కాదు, దానికి భిన్నంగా కనీసం ఒక 25% విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్స్ ఇచ్చి విద్యా బోధన చేయడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. నోబెల్ కాజ్. నోబెల్ కాజ్ని యూనివర్సిటీలో, ఈ స్కూల్లో వారు స్టార్టింగ్ నుంచి పెట్టుకొని ఇంకా దాని ముందు తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి వారు కేవలం అటు సినీ రంగమైనా, ఇటు విద్యారంగమైనా కేవలం కమర్షియల్ యాక్టివిటీ ఒకటే కాదు, ఒక సామాజిక బాధ్యత అని చెప్పి ఈరోజు ముందుకు పోతున్నటువంటి వారి కార్యక్రమంలో వారు పిలవగానే తప్పనిసరిగా నేను వస్తాను సార్ అని చెప్పి ఈ కాన్వకేషన్ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ముఖ్య అతిథిగా రావాల్సింది అని చెప్పి పెద్దలు మోహన్ బాబు గారు ఒకసారి మోహన్ బాబు గారి గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తిగా మీరు పిలవటం అంటే నేను రాకపోవడం చెప్తాను. అంటే జీవితంలో ఎవరికైనా ఇప్పుడు చెప్పినట్టు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి
చక్కటి ఉదాహరణ మోహన్ బాబు గారి జీవితం. ఒక స్కూల్లో పీఈటీగా వారి జీవితాన్ని మొదలుపెట్టి సినీ రంగంలో బహుశా నేను అనుకుంటున్నాను, నాకు ఇప్పటికి కూడా గుర్తే స్వర్గం నరకం. సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్గా ఉన్నటువంటి క్యారెక్టర్ నుంచి హీరో క్యారెక్టర్గా మారేటువంటి ఆ స్థాయి నుంచి తదుపరి క్రమంలో విలన్గా, తదుపరి కార్యక్రమంలో గొప్ప కథానాయకుడిగా, హీరోగా, గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, సమాజాన్ని నడిపించడానికి ఉపయోగపడేటువంటి ధీరోదాత్తమైనటువంటి పాత్రలో తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ అటువంటి క్యారెక్టర్లు వేయడానికి మోహన్ బాబు గారు మాత్రమే ఆయన చెప్పేటువంటి స్థాయికి ఎదిగి అంత బిజీగా ఈజ్ ఓన్లీ వన్ మ్యాన్. ఆల్ పార్టీస్, అన్ని పార్టీలు ఇష్టపడతాయని విష్ణు చెప్పినట్టు ఆయన మంచితనం, మానవత్వం, ఆయన పద్ధతి మీ అందరికీ కొంతమంది తెలియకపోవచ్చు. ఎన్టీ రామారావు గారు పంచకట్టు, రాజశేఖర్ రెడ్డి గారి పంచకట్టు, వారి పంచకట్టు ఒకటే, ఒకే స్టేజ్. నిగర్వి, నిరాడంబరం, బడుగు బలహీన వర్గాలు బాగుపడాలని దాదాపు 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత తెలంగాణలో. బ్రదర్, మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. మీలాంటి ఉన్నతమైన వ్యక్తి, మంచి హృదయం ఉన్న వ్యక్తి పిలవాలని సంకల్పించుకోవడం, మీరు రావడం అన్నది చాలా సంతోషం. నాకంటే మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది. సెల్ ఫోన్ ఎక్కువ చూసేవాడు, నేను ఎక్కువ చూడండి, చిన్నప్పుడే మాట్లాడతాను. నది ప్రవహిస్తూ బండరాయిని చీల్చుకుని వెళుతూ ఉంది. అది శక్తి వలన, పట్టుదల వలన చెప్పగలరా? శక్తి ఆర్ పట్టుదల? కమాన్ మై డియర్ లవ్లీ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది భక్తి వల్ల కాదు, పట్టుదలతో ఏదైనా సాధించగలం. పట్టుదలతో చంద్రమండలానికి వెళ్ళారు మనవాడు. ఆ పట్టుదల అంటే ఏదైనా సాధించగలం. ఇప్పుడు డిగ్రీ అయిపోయింది అనుకోకండి. తల్లి, తండ్రి, గురువు, దైవం, ఇఫ్ యూ ఫర్గెట్, పుట్టుగతులు జలువు గంజు తాగి నా బిడ్డ యూనివర్సిటీలో చదవాలి, కాలేజీలో చదవాలని తల్లిదండ్రులు కష్టపడి రాత్రి మగళ్ళు తిన్నారో లేదో తల్లిదండ్రులు ఎన్నో కాలేజీలు ఉండగా, ఎన్నో యూనివర్సిటీలు ఉండగా ఇక్కడే చేర్పించాలని ఆశ. అటువంటి తల్లిదండ్రులని బాధ పెట్టకుండా హ్యాపీగా ఉంచండి. ఇంకా ఉన్నతమైన చదువులు చదివి మీరందరూ గొప్పవాళ్ళు కావాలని ఆ షిరిడి సాయినాథుని, వెంకటేశ్వర స్వామిని, పరమేశ్వరుని, ప్రకృతి దేవతల్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.